హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం నాకు సపోర్ట్గా ఉంటారనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా పాపది ఫోటోషూట్ అనుకున్నాం. ఆల్రెడీ పోస్ట్ చేశాను, కాకపోతే ఇది మేము ఫోటోషూట్ రోజు ఎలా జరిగింది మా యొక్క ఎక్స్పీరియన్స్ అనేది అనమాట వీడియో అయితే తీసుకున్నాను. సో ఇది కూడా ఒక మెమొరీగా ఉండిద్ది. కానీ ఇంకా మా పాపనైతే ఇక అక్కడ కూర్చోబెట్టినాం. ఇంకా కూర్చోబెట్టడం ఆలస్యం, ఇంకా దొరికింది సందని చెప్పేసి ఎయ్యి పడతాయి నోట్లో పెడుతూనే ఉండింది. ఇంకా అంటే ఒకేసారి ఉంటుంది కదా తనకి, బయటికి వచ్చినాక పార్కు చూస్తుంటే ఇక అవన్నీ నన్ను నోట్లో పెట్టుకో అన్నట్టుగా అనిపిస్తున్నాయి ఆమెకి. ఇక అన్నీ మొత్తం పెట్టుకుంటుంది. ఒక ఫోటోకి నవ్వట్లేదు. మెయిన్ అంటే ఫస్ట్లో మస్తు హుషారు ఉండింది, లేదు ఫస్ట్ అనమాట. తనకైతే ఇక్కడ ఒక మూత అయితే కనపడింది, క్యాప్ ఏదో బాక్స్ది. సో దాన్ని చూపించుకుంటే ఇక కొంచెం ముందుకు రానిచ్చేసిన. ఇంకా ఫోటోగ్రాఫర్ అని అయితే బాగానే కొంచెం ఓపిక తెచ్చుకొని తీసాడనమాట. ఇంకా ఫోటోగ్రాఫర్స్ అంటేనే ఓపికతోనే వాళ్ళ పని ఉండిద్ది. నిజం కదా, అసలు ఎంత టెన్షన్ అసలు ఎంత ఉండిద్దో. నార్మల్గా అయితే మనకే చికాకు అనిపిస్తుంది కదా, కాకపోతే వాళ్ళకైతే గ్రేట్ అనిపించింది నాకైతే. సో ఇంకా అన్న అయితే మొత్తం ఫోటోలు వేసి తీసేస్తున్నాను. ఇంకా మా పాపనేమో అది చూపించుకుంటూ ఇది చూపించుకుంటూ ట్రై చేస్తున్నాను అనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోతే కథం ఇంకా ఏదో నోట్లో పెడుతూనే ఉండింది. అసలు నోట్లో పెట్టకుండా అసలు ఉండట్లేదు. ఇంకా అంటే చిన్న తనకి అది ఇది అని చెప్పుకుంటూనే నవ్వుకుంటా, అసలు నవ్వట్లేదు మెయిన్ కొన్నిట్లయితే. ఇంక అట్లనే చూస్తుంది, ఇంక అట్లనో ఇట్లా అని చెప్పేసి మా హస్బెండ్ దగ్గరుండి మొత్తం ఏమో నోట్లో పెట్టుకుని తీసేస్తూ ఉన్నాడు. ఇంకా ఫోటోషూట్కి అంటే ఇది పార్క్ అనమాట, ఇది ఫ్రీనే. ఇది బొల్లారం పార్కు, చాలామందికి తెలిసే ఉంటుంది. తర్వాత ఇక చెట్టు దగ్గర అయితే నిలబెట్టిస్తున్నాం అనమాట. నిలబడ్డా కూడా తనకి ఏదో కనిపించింది బాగా, కట్టెలు ఇంకా చిన్నవి ఉంటాయి కదా, సో అవైతే నోట్లో పెట్టుకుంటుంది. తర్వాత మేము అది క్యాబ్ చూపించి లేకపోతే అంటే ఏదన్నా ఇంకేదో ఒకటి చూపించుకుంటూ ఇక తనకి అట్లా ఫొటోస్ చూసి ఎలా చేస్తున్నాం అనమాట. ఇక ఇక్కడైతే మా ఆయన ఫోటోగ్రాఫర్ అయితే ఫుల్ కష్టపడుతున్నారు. ఇంకా మా పాప ఏమో ఇంకా కొద్దిసేపు అట్లా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నది అనమాట. ఇంకా ఎట్లా చూడండి వెనక్కి ఎట్లా వస్తుందో కామెడీ చేస్తుంది, నాకైతే నవ్వు వస్తుంది. ఇంకా అవి ఇవి నోట్లో పెట్టుకుంటుంది. ఇంకా కొంచెం ఇబ్బంది అయితే పెట్టేసింది అనమాట. ఇంకా తప్పదు అంటే వాళ్ళకి చిన్నపిల్లలు కదా, చెప్పలేము వాళ్ళకి. ఓకే అంటే మా పాపకి ఇట్లా పార్క్ గ్రీనరీ చూడగానే ఒక హ్యాపీనెస్ అనిపించేసింది. ఇంకా దొరికిందల్లా నోట్లో పెట్టుకుంటూనే ఉండింది. ఇక నాన్ స్టాప్గా పెడుతూనే ఉంది. ఇంకా ఏది పెడితే అది పెడతా, ఇంకా ఎంత ఒక్క పెట్టినా పెడుతూనే ఉండింది. తర్వాత ఇక్కడ కొంతమంది సిస్టర్స్ అయితే వచ్చారనమాట. వాళ్ళు అంటే తినడానికి అయితే వచ్చారు, కాకపోతే మేము ఫేస్ ఏం చూపించొద్దు అన్నారనమాట. సో ఓకే అని అయితే చెప్పాము. జస్ట్ వాళ్ళ కాళ్ళ వరకే పడేటట్టు మాత్రం ఫొటోస్ తీశాడు. అవి కూడా చాలా బాగా వచ్చాయి, నాకు మంచిగా అనిపించినాయి. సో వాళ్ళు కూడా మా పాపకైతే బర్త్డే చెప్పేశారు. ఇక్కడ చూడండి స్టిల్స్ ఎట్లా పెడుతుందో మా పాప అయితే. ఈ డ్రెస్ బాగుంది, నాకు మంచిగా అనిపించేసింది. సో ఇక మా పాపకైతే సెట్ అయిపోయింది. ఇక తన ఇవి చూపిస్తున్నాం అనమాట, షూస్. తర్వాత ఇక మట్టి అక్కడేమో పుల్లలు అయిపోయినాయి, ఇక్కడ మట్టికి వచ్చేసింది. ఇక మట్టి మొత్తం నోట్లో పెడుతూనే ఉండింది. ఇక తర్వాత అట్లా కొంచెం తనని ఇట్లా చూసుకుంటూ అట్లా చూపించుకుంటా ఎట్లనో అట్లయితే ఫోటోషూట్ అయితే డ్రెస్ది అయితే అయిపోయింది, అంటే ఇక్కడదైతే అయిపోయింది. సో మేమైతే ఇక్కడ షామీర్పేటకి అయితే వెళ్తున్నాం అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది షామీర్పేట లేక్. ఇంకా మేమైతే ఇక్కడికి స్టార్ట్ అయిపోయాము. జస్ట్ నేను మా ఆయన ఫోటోగ్రాఫర్ అన్నయ్యే, ఓన్లీ మేము మాత్రమే వెళ్తున్నాము. అక్కడ బొల్లారం పార్క్ అని చెప్పాను కదా, అక్కడ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ కూడా జరుగుతుందనమాట. సో ఇక్కడ కట్టమైసమ్మ తల్లి గుడి, ఇది మేము మా పెళ్ళైన కొత్తలో వచ్చాము అంతే, ఇప్పటి వరకు అయితే రాలేదు. మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే అమ్మవారిని కూడా చూస్తుంటారు, ఎందుకంటే మన ఫోటో అంటే వీడియోలో పడిందనమాట. అమ్మవారు చాలా పవర్ఫుల్. సో మేమైతే ఇక్కడికైతే వచ్చాము. ఫస్ట్ అయితే ఎలా లేదేమో అనుకున్నాము, ఇక్కడ ఒక బండి ఉండింది. సో ఆయన అడిగితే వెళ్ళొచ్చు అని చెప్పేసారు, కాకపోతే కారు ఇక్కడే ఆపినాము. ఇక్కడైతే కొన్ని హెచ్చరిక వార్నింగ్స్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టారు. ఇక చిన్నగా నడుచుకుంటూ వెళ్ళాము. కొంచెం ఇక్కడ ఇబ్బందిగానే ఉండింది, అంటే కార్ దిగిన తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉండిందనమాట. ఆల్రెడీ చాలామందే ఉన్నారు ఇక్కడ, మేము ఎవరు లేరేమో మేమేనేమో అనుకున్నాము, కానీ లేదు, ఉన్నారనమాట, చాలామందే ఉన్నారు ఇక్కడ. ఇంకా మేము కార్ పార్కింగ్ అయితే చేసేసాము. కేక్ కూడా ఇక్కడికి తీసుకెళ్తున్నాం, ఎందుకంటే కేక్ కూడా పెట్టారనమాట. ఇక్కడైతే గుంట ఉండింది, చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మా పాపని ఎత్తుకున్నా, సో తీసుకోలేము అంటే మా పాపతోటి అంటే రాలేము కదా, అక్కడ అసలు ప్లేసే లేదు.
సో మా హస్బెండ్ అయితే తీసుకున్నాడు అనమాట. ఇంకా మా ఆయన అయితే పాపని తీసుకుని వెళ్ళిపోతున్నా, లగేజ్ నేను తీసుకున్నా, కేకు అవి ఉంటాయి కదా, ఇంకా సో అవి అయితే తీసుకుని వెళ్తున్నా. ఇక్కడ లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే మనకి ఎట్లా ఉంటుంది అంటే మురికిగా పిచ్చుగా ఉన్నాయే మంచిగా ఎట్లా అనిపిస్తుంది అంటే మంచిగా అనిపిస్తుంది కదా లొకేషన్ ఫొటోస్లలో, నాకైతే అట్లానే అనిపిస్తుంది. మొత్తం పాకురుంది, చాలా జాగ్రత్తగా అడిగేయాలి. సో చూసుకొని జాగ్రత్తగా అయితే అడిగేసుకుంటాం. అంటే జాగ్రత్తగా ఏమన్నా ఉందా ఇక అటే అనమాట. సో ఈ ఫ్లో అయితే మొత్తం మంచిగా అనిపించింది నాకైతే. లొకేషన్ మొత్తం బాగుంది. నార్మల్గా ఫొటోస్కైనా రావచ్చు ఎవరైనా కానీ, జస్ట్ ఇక్కడైతే మంచిగా అనిపించేసింది. ఇక్కడ ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, దిగొచ్చు ఎవరైనా. అయితే ఇంకా మేము వెళ్ళాము. ఇక్కడ సన్ రైజ్ కూడా ఉండింది కదా, మంచిగా ఉండింది. అసలు అన్నీ బాగున్నాయి. ఇక్కడ లేక్ ఇవన్నీ, కాకపోతే మేము అటు సైడ్ వెళ్ళలేదు, ఇటే వచ్చేసాము. లేక్ ఏమాటుంది, మేము ఇటే ఉన్నాం. నాకైతే మంచిగా అనిపించేసింది. మా ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇక్కడ చాలామందే వచ్చేసారనమాట, చాలామంది ఉన్నారు. ఇంకా మా పాపకైతే వచ్చిన కానీ నిద్రే లేదు. ఇంకా తననైతే ఇక్కడ బెడ్షీట్ వేసి పనుకోబెట్టాం. ఇంకా అన్నయ్య అన్నాడు, మీరు ఈలోపు మిమ్మల్ని దింపుతానని అయితే అన్నాడు. సరే అన్నయ్య అని చెప్పేసి ఇక మేము ఫొటోస్ దిగాం. మా పాప వేసాక మళ్ళీ మా పాపను రెడీ చేసి ఇక మా పాపతో కూడా దిగేసాము. ఇంకా చీకటి అయింది, కేక్ కటింగ్ అన్నీ అయిపోయినాయి. ఇక మేమైతే వెళ్తున్నాం అనమాట. చాలా చీకటి అయిపోయింది. అంటే శీతాకాలం కాబట్టి కొద్దిగా చీకటి అయినా కూడా బాగా అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది కదా. ఇక మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇక్కడ ట్రాఫిక్ కూడా బాగానే ఉండింది. ఇంకా మాట్లాడుకుంటూనే వెళ్ళిపోతున్నాము. మధ్యలో ఒక ట్రీ బ్రేక్ అయితే తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. మంచిగా ఎక్స్పీరియన్స్ అయ్యిందనమాట. ఫొటోస్ అయితే ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చేయండి. నాకైతే చాలా బాగా నచ్చేసినాయి, మస్తుగా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, భలే ఉండిద్ది ఎక్స్పీరియన్స్ అయితే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.